ఇప్పుడు కృష్ణకుమారి మేడంతో మాట్లాడదాము. మేడం చెప్పండి, మరి ప్రస్తుతము చూసుకుంటే మాత్రము ఒక సంగీత్ ఫంక్షన్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిది ₹1,00,00,000 ఖర్చు చేసి సంగీత్ నిర్వహించడం జరిగింది. మరి ఆ నిర్వహించిన నెక్స్ట్ రోజే అమ్మాయి వాళ్ళ స్నేహితులతో చాటింగ్ అవన్నీ చూసి అక్కడికే స్టాప్ అయిపోయింది. సో మరి అలాగే ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ అవ్వచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, సో ప్రేమలు అందులో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మొదలై తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడిపోవడం జరుగుతుంది. అంటే వారం రోజులు అవ్వచ్చు, ఒక 15 రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు. సో తరచుగా జరుగుతున్నాయి. మరి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఈ విధంగా కుదిరిన పెళ్లిళ్ళు ఆగిపోవటానికి ఒకప్పుడు కట్నాలు కారణం అయ్యేది. ఒకప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదనో, లేకపోతే ఇంకోటో కారణాల చేత, లేదంటే మాకేదో ఆకాశరామన్ ఉత్తరం వచ్చిందనో, ఆ అమ్మాయి నడవడిక మంచిది కాదని, లేదు ఆ అబ్బాయి నడవడిక మంచిది కాదని చెప్పి తెలిసింది అని చెప్పి సంబంధాలు క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు. కానీ చాలా మంది ఏంటంటే, అమ్మో ఇప్పుడు కుదిరిన పెళ్లి ఆగిపోతే పరువు పోద్దేమో, మళ్ళీ పెళ్లి కుదరదేమో అనే భయంతో కూడా అనుమానాలు ఉన్నప్పటికీ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కాలం ఏదైతే ఉందో, ఒక 20 ఏళ్లగా 10 ఏళ్లగా సోషల్ మీడియా విపరీతంగా విజృంభించేసింది. అంటే చదువుకున్నారా, చదువుకోలేదా, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, అసలు ఏ స్థాయిలతో సంబంధం లేకోకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎవరికి తగ్గ ఫోటోలు వాళ్ళు పెట్టేసుకుని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొకటి కూడా, ఈ అద్దెకు బట్టలు తెచ్చుకొని వేసుకుని వాటితోటి ఫోటోలు దిగి ఆ ఫోటోలు పెట్టి ఫోటోలు చూసిన తర్వాత ఆ ఫోటోలను బట్టి వాళ్ళ నేపథ్యం ఏంటో అర్థం చేసుకొని కొంతమంది ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ అంత స్థాయిలో మనుషులు కాదు అని చెప్పి వెనకెళ్ళినవి కూడా ఉన్నాయి. ఈ మనం వీళ్ళు ఇంకేదో ఫోటోలు పెడితే ఎవరితోనో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, లేకపోతే చార్ట్స్, ఇవన్నీ బయట పెళ్లిళ్ళు ఆగిపోవటం కూడా కాదు. మన స్థితి ఏంటో, మన స్థితిని మించి మనం ఎక్స్పోజ్ చేసుకొని సోషల్ మీడియాలో పెళ్లి కుదిరిన తర్వాత వీళ్ళకి ఆ స్థితి లేదు అని తెలిసి పెళ్లిళ్ళు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక సంగీత్ దాని గురించి మాట్లాడితే ఆ తర్వాత ఆ తెల్లవారే అమ్మాయి తన పాత ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటే ఆ చాట్స్ ఏవో మాటలేవో విన్నాడు అనమాట. అతను విని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పెళ్లిని ఎవరైనా సరే వద్దు అనుకునే హక్కు ఉంది, దానికి ఎవరు కాదన్నారు. పెళ్లికి ముందే వద్దనుకుంటున్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా వద్దనుకునే హక్కు ఉంది. కానీ ఏ కారణంతో అది ఒక వ్యాలిడ్ రీజనా అనేది చూసుకుంటే గనక అది వ్యాలిడ్ రీజన్ కాదు అనేది కొన్ని సిల్లీ రీజన్స్ అని మనకు అర్థం అవుతుంది. ఇవాళ ఎంత బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ చదివిస్తా ఉంటే వాళ్ళకి ఏదో చదువులు అవసరమనో, లేకపోతే ఇంకోటో, లేదు బీకామ్ చదువుకున్నా ఈ స్మార్ట్ ఫోన్ కొనివ్వడము అనేది అది ఒక స్టేటస్ సింబల్ గాను, చదువుకు అవసరమైన విషయంగా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎక్స్పోజ్ చేస్తున్నారు. మొన్న కోవిడ్ కాలం కూడా మీరేమంటారు? ఆ దారుణానికి ఇంకాస్త దారుణం అయింది. ఈ స్మార్ట్ ఫోన్ చేతుల్లోకి రావటం వల్ల వీళ్ళు మాట్లాడుకునేవన్నీ ఆ ఫోన్లలో ఉంటున్నాయి. అవి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ సంవత్సరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, అట్లయితే ఈ ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అన్ని తీసేస్తున్నారు, అంటే అన్ని డిలీట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ట్రెండ్. కానీ ఇంకా కొంతమంది ఏంటంటే, అవును మేము ఇలా ఉన్నాము, మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు అనేది ఒక ట్రెండ్. ఇంకొక ట్రెండ్ ఏంటంటే, అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక ఇందాక సంధ్యాక చెప్పారు, పేట్రియార్కీ గురించి చెప్పారు, పురుషాధిక్యత. మగవాడికి ఎన్ని సంబంధాలైనా ఉండొచ్చు, కానీ స్త్రీకి మటుకు సంబంధాలు ఉండటానికి వీలేదు. అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నానని కాదు, మామూలుగా మన సమాజంలో నడుస్తున్న సూత్రం ఇది.
అలాంటప్పుడు పురుషుడు ఏమాత్రం భయపడట్ల తనకి ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి అని చెప్పాలని కానీ అది సమాజం ఆమోదిస్తుంది కదా అనే ఒక రెక్లెస్నెస్ అర్థంలో ఉంటుంది. కానీ అదే సేమ్ టైము అదే పర్సన్ తన భార్య మట్టుకు అలా ఉండటానికి వీల్లేదు, తన కాబోయే భార్య అలా ఉండటానికి వీల్లేదు అని చెప్పి అతను అనుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఏంటి అంటే మనం మారిపోయాము, చాలా అభివృద్ధి చెందేశాము అనుకుంటున్న మనం కూడా ఏమాత్రం ఇట్లాంటి విషయాల్లో సమన్యాయం విషయంలో అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవం. పురుషుడికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయము ఈ వివాహ వ్యవస్థలో అనే విషయంలో మటుకు మనం ఇంకా ఇంకా వెనకబడే ఉన్నాము. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, మంచిగా బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాడు, కూలింగ్ గ్లాసెస్ పెడతాడు, అసలు టెక్నాలజీ అంతా వేళ్ల మీద ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు రాసిన పాట గుర్తొస్తుంది అనమాట. తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అని చెప్పి అంటారు. అట్లా వీళ్ళు ఏంటంటే ఈ కుటుంబ విలువలు వీటి దగ్గరకు వచ్చేసరికి పాత భావనలోనే ఉంటున్నాడు. నేను ఎలా అయితే ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి అలా ఉండటానికి వీల్లేదు. ఇది ఇవాళ ప్రస్తుతం ఈ వివాహ వ్యవస్థ ముందున్న అంటే వివాహం కావటానికి కానీ తరువాత కానీ ఉన్న సవాళ్ళు ఇవన్నమాట. ఈ విషయంలో ఏం నేర్చుకోవాలి మనం అంటే అసలు సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలి, అసలు మన జీవితాల్లో సోషల్ మీడియాకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అసలు ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేయడం, అసలు ఒక ఫోటో మనం షేర్ చేసాము అంటే మనకి ఇష్టం లేకపోయి మనం డిలీట్ చేసినా సరే అది గూగుల్లో ఎక్కడో ఒక చోట నిక్షిప్తం అయ్యే ఉంటది, ఎక్కడికి పోదు. ఒకసారి పెదవి దాటిన మాటకి ఎంత అజమాయిషి ఉండదో మనం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి కానీ ఫోటోకి కానీ దేనికి కూడా అంతే అదుపు ఉండదు, అజమాయిషి ఉండదు. ఇది యువతని ఈరోజు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ విషయంలో అసలు మన వ్యక్తిగత జీవితాన్ని ఎంత ఎక్కువ మనం సోషల్ మీడియాలోకి పెట్టాము అంటే అంత ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలోనే ఇబ్బందులని కాదు, ఈ వ్యక్తిగత గోప్యత పాటించకపోవటం వల్ల వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ఇప్పుడు సైబర్ క్రైమ్ జరుగుతున్నది అంటే మన ఫోటోల్ని వాళ్ళు ఇష్టారీతిని మార్ఫింగ్ చేసేసి మనకే కాల్స్ వస్తున్నాయి ఈరోజు. అంటే ఈ ప్రమాదం ఇంత ఉంది. అందుకని సోషల్ మీడియా ఇది ఒక రకంగా 2 నాలుకల కత్తె 3 నాలుకల కత్తె అనేది మనం ఎన్ని వైపులు పొందునుందో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే ఉంది వాళ్ళ సోషల్ మీడియా. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మటుకు వ్యక్తిగత జీవితాలు అతలాకుతలం అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే సోషల్ మీడియాలో మనకి వచ్చిన ప్రతి రిక్వెస్ట్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు అయితేనే తప్పితే మనం దానికి స్పందించకపోవటం కూడా చాలా అవసరము అనేది ఇవాళ యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.